మరి ఇంత మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మంచి చెడు అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లా మంచికి చెడుకు కూడా ఎదురుతుంటాయి. కష్టాలు వచ్చిన రోజు కూడా ఉండాలి. ఏ రూపాయి లేకుండా నెలల ప్రకారం వస్తువులు ఉన్న రోజులు ఉన్నాయి. అదే ఎవరికైనా ఉట్టిగా రాదులే స్థాయి. ఆ పూటకు తాగుతా నా బిడ్డలు అడిగిన రూపాయి కూడా ఇల్లేని పరిస్థితి. ఆ తల్లి కష్టాలు పెడుతుందేమో అనుకొని తర్వాత ఆ తల్లి నాకు దారి చూపించి ఎక్కడికి పోయినా కూడా మంచి పేరు తెప్పించుకోవాలని నా సంతోషం కోరుకున్నాను. అందువల్ల ఈ రోజు కూడా క్షేమంగా ఉన్నారు. 10 మంది వస్తున్నారు, పోతున్నారు. అందరికీ మంచిగా జరిగింది. ఇప్పుడు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు ఇబ్బంది లేదు, మంచిగా నడుస్తుందా? మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మినారు మొత్తానికి? అందరూ నమ్ముతున్నారు. అందరూ నమ్మి అందరూ వచ్చి వాళ్ళ చేతిలో ఉన్నది పెట్టేసిపోతున్నారు. మాకు అమ్మలేక వచ్చిన రోజు సంవత్సరం కూడా సెప్టెంబర్ 2వ తేదీ. ఓకే, సెప్టెంబర్ 23 సంవత్సరం నుంచి వస్తుంది. 2 సంవత్సరాల నుంచి వస్తుంది. 2 సంవత్సరాల నుంచి వస్తుంది. అంతకుముందు పిలుచుకునేవాడు కాదు. మామూలుగా ఇంట్లో పూజలే చేసుకుంటా ఉండేవాడు. మేము చేసుకుంటాము. మా గ్రామ దేవత కాబట్టి మా ఇంటి కుల దేవత ఆమె ఎప్పుడూ మాలో నిలిచిపోయింది. నాకు సంతానం భాగ్యం కూడా ఆమె సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. తర్వాత మాకు చాలా కష్టాలు పడ్డాము. కానీ మరి లవ్ మ్యారేజ్ అన్ని విధాలుగా విధిగా ఉన్నాము. ఏదో నా అమ్మని నిలబెట్టుకున్న తర్వాత మనసులో మంచి జరుగుతుంది. ఈ రోజు నాకు మంచి జరిగి ఏదో ఆ దయ వల్ల అంతను నా బిడ్డలో నేను తినుకున్నాము. అందరికీ మంచి ఇంత మంచి చేస్తున్నారు కదా, మరి మీరు సేవ చేసుకున్నానంటే అందరి చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పుడు కూడా నేను దండం పెడితే ముందు వచ్చిన వాళ్ళకి 10 మందికి మంచి చేసి. అవునులే, అన్నదానం గొప్ప దానం. అది ఆ అమ్మకి అన్నదానం ఏదన్నా మా చేతిలో ఉంది పెట్టేడుగా దీవించి నలుగురికి మంచి జరిగితే మంచి జరగాలని కోరుకుంటా. ఏదో ఆ కోటుకు నిలబెట్టాలని మేము గ్రామం కూడా వదిలేసి మేము వేరే గ్రామానికి వచ్చేసాము. ఈ గ్రామాలన్నా మేము అంత కోటుకు నిలబెట్టుకోవాలని అందరూ సహాయం ఇచ్చి తప్పకుండా తల్లికి ఒక గుడి రూపంలో కట్టుకోవాలని అందరినీ నమస్కారం ఇచ్చుకుంటున్నాను. తప్పకుండా మరి మాకంటూ తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆమె మా తల్లి తండ్రి అన్నిట్లో ఆమె చూసుకుంటున్నాం. భర్తను కూడా ఆమెగా చూసుకుని బతుకుతున్నాము నేను నా బిడ్డలు. తప్పకుండా మీరు ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. మీకేం బాధ లేదమ్మా. ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుందిలే అమ్మా. నా అమ్మకు సొంత కోటమని నిలబెట్టాలని ఎక్కడెక్కడ కూడా కోరికాడుతూ ఉన్నాము. అది కూడా కాలేదని మేము సంతోషపడుతున్నాము. ఎప్పటికైనా నా అమ్మ నిలబెడుతుంది. నాకు సంతోషంతో ధైర్యంతో ఎక్కడికి పోవాలన్నా అమ్మ అనుకొని పోతే మేము పోయిన పని ఎప్పటికీ ఏమి జరగకుండా ఆటంకాలు లేకుండా వచ్చిన వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా అందరికీ మంచిగా జరుగుతుంది. ఈ రోజుకి కూడా నా అమ్మ దయ వల్ల నా అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. మేము ఎప్పటికైనా బయలుదేరి పోవాలన్నాడు మా ముందు అమ్మ బయటని మేము వెనక బయలుదేరుతాము. తెలుసుకొని బయటకు పోతాం. మేము ఎక్కడికైనా మా బిడ్డలైనా మా అమ్మ అయినా అందరం ఎప్పటికీ ఇంకా ఎప్పటికీ ఎదగాలని కోరుకుంటున్నాను. నలుగురికి తెలియపరిచి ఇలా ఉండాలి అని అనిపించుకోవాలని ఆ అమ్మ ఎప్పటికీ ఏర్పడిపోవాలని సంతోషంగా కోరుకుంటాను. అమ్మ మీరు సంవత్సరం నుంచి వస్తుంది కదా, ఇట్లా మీడియా ప్రచారం ద్వారా మీడియా ప్రచారం కానీ ఇట్లా ఏమైనా జరిగినాయి ఇప్పటి వరకు? ఇస్తానన్నా కూడా వద్దన్నా. ఎందుకంటే ఫస్ట్లో ఎవరు నమ్మనట్టున్నారు కదా, ఇవ్వకూడదని. స్వయంగా నమ్మిన వాళ్ళే వచ్చి ఇస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు నమ్మిన తర్వాత ఇప్పుడు వచ్చి అడుగుతా ఉన్నారు. ఈ వీడియో తీసుకుంటాము. TV9 కూడా వచ్చారు, TV5 వచ్చింది, సాక్షి వాళ్ళు వచ్చారు. అయినా నేను ఇప్పుడే ఇయ్యలేనులే అని చెప్పి ఉన్నాను. తప్పకుండా మీ అదృష్టం మా అదృష్టం అనుకోవాలి మా ఛానల్కి రావడము. మరి ఫైనల్ మీ ఛానల్ అంటే నాకు అభిమానం. ఏంటంటే సెప్టెంబర్ 2వ తేదీ అమ్మ మా ఇంట్లో అడిగిపెట్టిన మొదటి రోజు సంవత్సరం అని మేము ఎప్పుడు ఆ పుట్టినరోజులు చేసుకుంటున్నాం 2 సంవత్సరాల నుంచి. ఇంకా ఎప్పటికి కూడా ఆ పుట్టినరోజులు ఎప్పటికీ సహాయంతో మంచి సంతోషంగా మీ ఛానల్కి నా కృతజ్ఞతల వందనాలు, తప్పకుండా నమస్కారాలు. మీ ఛానల్ ఇంకా ఎదగాలని నేను సంతోషంగా కోరుకుంటున్నాను. నా గారి బొమ్మగా తప్పకుండా మరి మేము కూడా ఒక మాట ఇస్తున్నాము. మనది కూడా స్వచ్ఛంద సంస్థ. ఒక ఆచారం అనేది ఉంటుందంట, వెనుకటి ఆచారం కొనసాగిస్తూ
మరి అమ్మవారి భక్తునికి అమ్మవారు కలుస్తారు, సేవకులకు సేవకులే కలుస్తారు అన్నట్టు మన స్వచ్ఛంద సంస్థకు అమ్మవారు కలవడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారు స్వచ్ఛంగా ఉంది కాబట్టి మేము కూడా ఇంత దూరం రావడం జరిగింది. చూసిందే నమ్ముతాం, నమ్మిందే ప్రజలకు చెప్తాం కాబట్టి మీకు ఒక మాట ఇవ్వడం జరుగుతుందమ్మా. అంత ఇంత కాకుండా మన స్వచ్ఛంద సంస్థ నుంచి కానీ మనం తిరిగే ప్రాంతాలలో ప్రజలలో కానీ ప్రతి చోట నాగార్పు అమ్మవారి గురించి తెలియజేయడము, అమ్మవారు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో దేవాలయం కట్టాలని, ఆ దేవాలయం కట్టడానికి మాకు తోచినంత సహకారం అయితే మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. సాంస్కృతిక విభాగం పరంగా ఆ యొక్క పలక విషయంలో కానీ, కొన్ని కార్యక్రమాల విషయంలో కానీ, బోనాలు ఎత్తడంలో, ఇట్లా తెలంగాణ విషయంలో సంస్కృతి సంప్రదాయంలో భజనలు అయితేనేమి, ఆ విధంగా కొంచెం సాంస్కృతిక విధంగా నేను అవగాహన ఉంది కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా నేను కూడా తోడుగా ఉంటానని ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను అమ్మవారి సాక్షిగా, అమ్మవారి ముందర. మీడియాకి, ప్రవీణ్ అన్న స్వామి గారికి మాకు ఇంకా తెలియపరిచిన, ఎంతో దూరం నుంచి ఒక తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నతి తెలియపరచుకొని ఇక్కడ చూసిన తర్వాత నమ్మకం కలిగిన తర్వాత ఈ ఛానల్ నేను నడిపిస్తానని మాట ఇచ్చినందుకు ప్రవీణ్ అన్నకి నమస్కారం. తప్పకుండా తల్లి దీవెనలు ఇప్పుడు ఉండాలి, సంతోషంగా వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరాలని నా తల్లికి కోరుకుంటున్నాను. మాకు కూడా సుబ్రహ్మణ్య స్వామి వస్తుంది. తప్పకుండా నాకు కూడా సుబ్రహ్మణ్య స్వామి వస్తుంటుంది. కానీ నేను పరిస్థితి అయితే చెప్పను, అమ్మే చెప్తుంది. నేను పిలుచుకొని ఇంట్లో ఫ్రీగా ఉండాలని తప్పకుండా కూడా అమ్మకాడితో మాట్లాడుతున్నాను. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు సకాలంగా జరగాలని. మరి ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఈ అమ్మవారు చెప్పినటువంటి వాక్కులు నిజంగా సత్యం కాబట్టి కిందంగా మేము స్క్రోలింగ్లో అమ్మవారి నెంబర్ ఇస్తాము. అమ్మవారి దగ్గర ఏది కావాలనుకున్నా, వాస్తు విషయం కానీ, మంచి చెడు ఏ కార్యక్రమాలు కానీ, అమ్మవారి విషయంలో ఏది తెలుసుకోవాలన్నా ఆంధ్రానే కాదు తెలంగాణ ప్రాంతాలలో కూడా మీరు మన ఛానల్ చూస్తారు కాబట్టి కిందంగా స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసి అమ్మవారి టైం తీసుకొని నాకు ఫోన్ చేసినా సరే నేను అమ్మవారి గురించి చెప్తాను కాబట్టి మీరందరూ కూడా టైం తీసుకొని వచ్చి అమ్మవారి సేవలో నిమగ్నులయ్యి అమ్మవారు కట్టాలనుకుంటున్నటువంటి దేవస్థానానికి తోచిన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరికైనా సరే నిత్యం భక్తులతో కూడి ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు, మరి నాగార్పు అమ్మవారు అనే ఛానల్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మీకు తెలుసు, ఎంతోమందికి ఛానళ్ళు ప్రారంభించి వారిని డెవలప్మెంటేషన్లో కొంతమందికి తీసుకెళ్ళినాం. మరి ఇప్పుడు నాగార్పు అమ్మవారు అనే ఛానల్ని ఈ రోజు నుంచి మేము ప్రారంభిస్తున్నాం. ఆ నాగార్పు అమ్మ ఛానల్ కూడా మన యూట్యూబ్ ఛానల్ నన్ను ఏ విధంగా అయితే పల్లె ప్రవీణ్గా ఆదరించి మీ బిడ్డలకు ఆదరిస్తున్నారో అమ్మవారి ఛానల్ కూడా మన ఛానల్లో లింకు పెడతాను. ఆ లింకును అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మవారి వీడియోలు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రశాంతంగా ప్రచారం చేసే బాధ్యతలు నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా అమ్మవారి సాక్షిగా మాటిస్తున్నాను. ఇంత సమయం మాకు కేటాయించినందుకు, ఎంతో విలువైనటువంటి సమయం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మ. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై పీపీఆర్ అన్నట్టు పీపీఆర్ ఛానల్ చూస్తూనే ఉండండి. మరిన్ని మంచి సమాచారంతో, సాంస్కృతిక వేదికతోని మన కళలు మన కళా వేదిక అనే కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంటుందని కోరుకుంటూ శనార్థి స్వస్తి.